గత 16 సంవత్సరాలుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కొరకు నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రీన్ క్లబ్ ట్రస్టుకు ఉపాధ్యక్షులుగా ఉన్నందుకు గర్విస్తున్నానని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు మారం పవిత్ర తెలుపుతున్నారు. ప్రతి నెల 3వ లేదా 4వ ఆదివారం రోజున మిర్యాల ఉమా సహకారంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కోసం మరియు పర్యావరణ పరిరక్షణ కోసం పట్టణంలోని ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేయడం కోసం గ్రీన్ వాక్ నిర్వహిస్తున్నామన్నారు. గత 16 సంవత్సరాలుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కొరకు నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రీన్ క్లబ్ ట్రస్టుకు ఉపాధ్యక్షులుగా ఉన్నందుకు గర్విస్తున్నాను అని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు మారం పవిత్ర తెలుపుతున్నారు. ప్రతి నెల 3వ లేదా 4వ ఆదివారం రోజున మిర్యాల ఉమా సహకారంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కోసం మరియు పర్యావరణ పరిరక్షణ కోసం పట్టణంలోని ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేయడం కోసం గ్రీన్ వాక్ నిర్వహిస్తున్న గ్రీన్ వాక్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంటున్న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు మారం పవిత్ర మనం ముందు తరాలు రక్షించబడాలంటే, మంచి పర్యావరణం మనందరికీ అందుబాటులో ఉండాలంటే మనం నిత్య జీవితంలో ప్రతిదీ మనం పర్యావరణం నుండే పొందుతున్న మన నిర్లక్ష్యంతో ముందు తరాలు చాలా కష్టంగా మారుతుంది. అందువల్ల నిరంతరం మనం జీవించే విధానం పర్యావరణ హితంగా ఉండడం తప్పనిసరి అవసరమన్నారు. కుడకుడలోనే పిఎన్ఆర్ టౌన్షిప్లో ఇంటింటికి చేతి సంచి అందజేస్తూ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా సంచితో బయలుదేరి ప్లాస్టిక్ కవర్లను తిరస్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తోట కిరణ్, సహాయ కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కార్యవర్గ సభ్యులు ముప్పారపు నాగేశ్వరరావు, గుండా కిరణ్, సోమ హేమమాలిని, తల్లాడ రామచంద్రయ్య, సోమ సురేష్, రావిరాల సురేందర్, మంచాల శ్యామ్, నాతాల మన్మథరెడ్డి, డాక్టర్ తోట అలేఖ్య, బిక్కుమల్ల అనిత, ముప్పారపు విజయలక్ష్మి మరియు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.